హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. ఈరోజు కాలీఫ్లవర్, తర్వాత మునక్కాయ, ఉల్లగడ్డ ఇగురు చేస్తున్నానండి. దానికి ఫస్ట్ కాలీఫ్లవర్ని ఉప్పు నీళ్ళలో వేసి కడిగేసాను. తర్వాత మంచి నీళ్ళలో వేసి కడిగానండి. తర్వాత ఉల్లగడ్డలేమో తోలు తీసేసి, ఒక ఉల్లగడ్డ తీసుకున్నాను, ఒక 2 మునక్కాయలు తీసుకున్నాను. తోలు తీసేసి నీట్గా సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగింది. అన్నీ మిక్స్ చేసి పెట్టుకోవడమేనండి. ఇగురంటే అదే. తర్వాత నానబెట్టి పెట్టుకున్న పచ్చనపప్పు, తగినంత కారం అండి, ఒక 1/2 స్పూన్ పసుపు, తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు, కూరకు తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు నూనె వేసుకుందాం అండి. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 2, 3, 4. ఇప్పుడు చక్కగా కుదిలించేసి తర్వాత ఒక ముప్పావు టంబ్లర్ కానీ 1/2 టంబ్లర్ వాటర్ పోద్దాము. సిమ్లోని పెట్టి ఉడికించుకుందామండి. చూడండి, మిక్స్ చేసి పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు ఒక 1/2 టంబ్లర్కి కొంచెం జాస్తి అండి, ముప్పావు టంబ్లర్కి తక్కువ వాటర్ పోసాను. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని అప్పుడప్పుడు కుదిలించుకోవాలండి. కొంచెం ఉడికిందండి. ఇప్పుడు టమాటాలు యాడ్ చేస్తున్నాను. ఒక 2-3 చిన్నవి అనమాట టమాటాలు. ఒక 3 టమాటాలు సన్నగా తరిగి యాడ్ చేశాను. నేను కొంచెం మసాలా రెడీ చేసుకున్నాను. ఇలాగా కుదిలించుకోవాలండి. వెంట పెట్టి కలబెట్టినట్టే మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకొని కుదిలించుకొని పెట్టుకుంటే బాగుంటుంది. మళ్ళీ మూత పెడతాం. మసాలాకి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఒక స్పూను ఎండుశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ గసగసాలు, ఒక చిన్న చెక్క, 2 లవంగాలు. ఇవి డ్రైగా ఫ్రై చేసుకొని, వాటర్ ఏం యూజ్ చేయకుండా డ్రైగా పొడి చేసుకోవాలి. కూల్ అయిపోయింది. మసాలా ఫ్రై చేసి పెట్టుకున్నది ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. కొద్దిగా అల్లం, ఒక 4 వెల్లుల్లి, 4-5 రబ్బరండి, కొద్దిగా పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకొని, ఇది ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి అయిపోయింది అనమాట. అందువల్ల ఇది ఇప్పుడు డ్రైగానే గ్రైండ్ చేసి దాంట్లో యాడ్ చేసేస్తాం. సో కర్రీ రెడీ అయిపోయిందండి. దగ్గర పడుతుంది చూడండి. సో ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇలా వేసేసి ఒక్కసారి కుదిలించుకుందాము. కొత్తిమీర కొద్దిగా వేసామంటే ఇంకా అంతే, రెడీ అయిపోయిందండి. మునక్కాయ, ఉల్లగడ్డ, కాలీఫ్లవర్ గ్రేవీ. దీన్ని ఇప్పుడు కుదిలించుకుందాము. కాలబెడితే మళ్ళీ ఇది అవుతుంది. ఇలాగా కుదిలించుకోండి. అప్పుడే మెత్త ఇది అవ్వకుండా అయిపోతుంది అనమాట కాలీఫ్లవరు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసి, సాల్ట్ అది చూసుకోవాలండి. ఉప్పు చాలకపోతే వేసుకోవచ్చు, కారం కూడా చాలు లేదనుకుంటే వేసుకోవచ్చు అనమాట. రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. అంతేనండి. 1 నిమిషం ఉంచి
మూత పెట్టేద్దాం. మసాలా వేసాం కదా, జస్ట్ 1 minute ఉడికిన తర్వాత ఆఫ్ చేసేద్దాము. ఆ చట్టి వేడికి ఇంకా మెత్తబడిపోద్ది అనమాట. సో ఇలాగ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి అండ్ క్లిక్ చేయండి. సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చండి, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఈగురు కూర అనమాట. కాలీఫ్లవరు, ఉల్లగడ్డ, మునక్కాయ, టమాటో, పచ్చనపప్పు వేసి ఈగురు చేశానండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.